మొదలు అందరికి రంజాన్ శుభాకాంక్షలు. ఇక ముచ్చట్లకు పోతే కోపన్ బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు తీసేసే ఛాన్స్ ఉంటది. తెచ్చుకొని తిందామా అంటే ఆ బియ్యం దొడ్డుంటాయి, తినేతానికి తిప్పలైతది. బీదలకు సర్కార్ బియ్యం ఇచ్చినట్టే గాని కడుపు నిండది. అగో అందుకే తెలంగాణ సర్కార్ మంచి ఉపాయం చేసింది. ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాది, దీపావళి, సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి. సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. ఆ బాధ్యత మేము తీసుకోవాలి. సోనియమ్మ నాయకత్వంలో ఆలోచన చేసినాం. ఇన్నరా ఇప్పటి నుంచి బీద సాదలు కూపన్ బియ్యాన్ని కండ్లకు అద్దుకొని వండుకోవాలని సన్న బియ్యం పథకం షురూ చేసింది సర్కారు. ఇన్ని రోజులు సర్కార్ రేషన్ బియ్యం ఇచ్చినట్టే గాని దొడ్డు బియ్యం ముద్ద గొంతు దిగకుంటుండేది. ఇక పేదోళ్లకు న్యాయం జరుగుతలేదు, అటు సర్కార్కు భారం పెరుగుతున్నది. ఎందుకు ఇట్లా అవుతున్నది అని లోతుగా ఆలోచన చేస్తే అదే విధంగా ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం, ఆలోచన చేసినాం. హాగో గట్లున్నదట నడుమిట్లుండే దళార్ల కథ. దొడ్డు బియ్యంతోని దోసుకునేటోళ్లు ఎక్కువైతున్నారు, ఎవరికి మేలు జరుగుతలేదు. కాబట్టి ఈ సన్న బియ్యం అనే చక్కని ఉపాయం చేసిండ్రట. ఎప్పటి తిరగనే మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తారట. అయ్యో మాకు రేషన్ కార్డు లేదు, ఎట్లా మొన్ననే కొత్త కార్డులు ఇస్తానన్నది కదా, మా పరిస్థితి ఎట్లా అనుకునేటోళ్లు ఏం బాధపడాల్సిన పని లేదట. మీకు రేషన్ కార్డు వస్తుందనే లిస్టులో మీ పేరు ఉంటే చాలట. ఆ లిస్టులున్న నంబర్ పట్టుకొని పోతే రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తారట. కాబట్టి పబ్లిక్ సర్కార్ ఇచ్చే సన్న బియ్యం మంచిగా తిని ఆరోగ్యంగా ఉండుండ్రి. ఏమంటున్నాం? డాక్టర్లంతా నోర్లు వంగ మొత్తుకుంటూనే ఉంటారు, పండ్లు తినుర్రి అని. కానీ మనం మాత్రం 1 రోజు 2 రోజులు తింటాం. అటెనక మళ్ళీ అవే పానీపూరీలు, అవే పునుగులు, బజ్జీల బండ్ల కాడ లైన్లు కడతాం. అట్లా మంచిది కాదు. అసలు రోజు పండ్లు తింటే ఏమైతుంది తెలుసా? రోజు పొద్దుగాల నాష్టా చేసినామా, పగటిలు అన్నం తిన్నామా, రాత్రికి ఏ బజ్జీలో పునుగులో తిన్నామా, కాతమిగ అయిపాయే, రోజు గడిచిపాయే అన్నట్టే చేస్తుర్రు అంతా. కానీ అది అస్సలు మంచిది కాదట మన పెయ్యికి. దినం మనం తినే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లా పండ్లను కూడా జత చేయాలన్నట. మనం తినే పిజ్జా, బర్గరు, షవర్మాలు, పానీపూరీలు, పునుగులు నాలుకెక్కు రుషిస్తాయేమో గాని పానాన్ని ఖరాబ్ చేస్తాయట. ఏదో నాలుకే రుషి కోసం తింటే దానివల్ల అక్కడికి వచ్చేది ఏముండదు, పైసలు ఖరాబు, దాంతో పానం కూడా ఖరాబే. కానీ పండ్లను తింటే పెయ్యికి మంచిది, అట్లనే నోటికి కూడా రుషిస్తాయి. ఇంకా చెప్పాలంటే మీ గ్లామర్ కూడా పెంచుతాయి పండ్లు. మనం ఉండే జాగను బట్టి ఏ సీజన్ లో వచ్చే పండ్లను ఆ సీజన్ లో తినాలని నెత్తులు కొట్టుకొని చెప్తుంటారు డాక్టర్లు. కానీ మనం మాత్రం చెవిన పెట్టం. పొద్దుగాల నాష్టకు పడి గడుపున వాటర్ మెలను, పపాయ, పైనాపిల్, యాపిల్ తింటే రోజంతా కడుపుబ్బరం కాకుండా ఆయాసం కాకుంటుంటది. పగటీల అన్నం తోటి జామకాయలు, కీరాలు, క్యారెట్ ముక్కలు తినుర్రి. ఇక రాత్రి వండేటప్పుడు అన్నం కంటే రొట్టెలు, దొడ్డు రవ్వ, ఉప్మా, సూపులు తాగితే ఇంకా మంచిది. అవితోటే ఏదన్నా పండ్ల ముక్క జరంతా నమ్లుర్రి, మంచిగా నిద్ర పడుతుంది. అంతేగాని పొద్దున లేచిన కాని నుంచి పండే రాత్రి దాకా అడ్డమైన కొవ్వు, నూనె, మసాలాలు తింటే మాత్రం లేనిపోని బీమార్లు వస్తాయి, బరువు పెరుగుతారు. అప్పుడే మెల్లగా షుగరు, బీపీలు, థైరాయిడ్ ఇట్లా లేనిపోని షురు అయ్యి మన గుండె రోగాలు వచ్చేటట్టు అవుతుంది. కాబట్టి ఎంతో కొంత పనికిరాని తిండికి పైసలు పెట్టే బదులు పండ్లకు ఖర్చు పెట్టి భూమి మీద 4 రోజులు ఎక్కువ బతికేటట్టు చూడుర్రి. మళ్ళో జన్మ ఉందో లేదో దేవుడెరుగు గాని ఉన్న బతుకుని చక్కగా నడిపిద్దాం. ఏమంటారు?